హలో ఎవ్రీవన్, ఈరోజు మనం కోటప్పకొండ అయితే వచ్చేసామండి. ఈరోజు మండే సందర్భంగా మన స్వామివారిని దర్శించుకుందామని వచ్చేసాం. చూడండి, గణనాథుడు కొండ పైన ఉంటారు. ఇక్కడ కోటప్పకొండలో ఓం శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారు ఉంటారు. చాలా చాలా పవర్ఫుల్ స్వామివారు. కోటప్పకొండను దర్శించుకున్న వాళ్ళందరికీ గురుబలం పెరిగిద్ది అనేసి కూడా నమ్ముతారు. ఈ టెంపుల్ ఆనందవల్లి అమ్మవారు. ఈ అమ్మవారు స్వామివారికి సేవ చేసిన అమ్మవారు. అభిషేకం చేయడం, స్వామివారికి నైవేద్యం పెట్టడం ఈ అమ్మవారే చేశారంట. ఫస్ట్ మనం శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకునే ముందు ఫస్ట్ మనం ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలండి. ఆనందవల్లి అమ్మవారి పేరు గొల్లబామ అని కూడా అంటారు. ఇక్కడ ఈ టెంపుల్లో కళ్యాణం ఉండదు, ఓన్లీ స్వామివారి దర్శనం మాత్రమే ఉంటుంది. కానీ శివరాత్రికి చాలా పవర్ఫుల్ అండి, చాలా రష్గా ఉంటుంది టెంపుల్ మాత్రం. ఈరోజు మండే సందర్భంగా చాలా జనం అయితే వచ్చారు. నాకైతే ఇక్కడ ఈ శివయ్య అయితే బాగా నచ్చుతాడండి. మేము చిన్నప్పుడు కాయిన్స్ ఇసిరేసేవాళ్ళం ఇక్కడ దీని మీదకి తెలియక. ఇది స్వామివారి ఎంట్రన్స్ గోపురం. ఇది చూస్తున్న మండపంలోనే మనకి గురు దక్షిణామూర్తి హోమం చేస్తారు. ఈ కొండ మీద, ఈ కొండ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు పైన. ఇది వెళ్ళే వే అండి, స్వామివారి దగ్గరికి వెళ్ళే వే. నాకు ఈ టెంపుల్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈయన దక్షిణామూర్తి స్వామివారు. మనకి దక్షిణామూర్తి హోమం ఎప్పుడెప్పుడు చేస్తారంటే సండే, థర్స్డే చేస్తారండి. ఒక కపుల్కి వచ్చేసి టికెట్ ఉంటుంది, ఎవరికి కావాలంటే వాళ్ళు మనం చేయించుకోవచ్చు. ఈ స్టాచ్యూ శివపార్వతులు ఫ్యామిలీ ఫోటో అయితే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కోటప్పకొండ ఫుల్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర.